హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఇంట్లో ఉన్న కొన్ని కూరగాయలతోటి వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న కొన్ని కూరగాయలను అయితే తీసుకొని వాటిని అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఆలుగడ్డను అయితే కట్ చేస్తున్నాను. దీన్నైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెడతాను. దీనివల్ల మనకు ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను కూడా తీసుకొని ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోకి మన బిర్యానీ మసాలా 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అవైతే వేసేసాను. ఇంకా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బీన్స్ అవైతే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆలుగడ్డ ముక్కల్ని అలా ఒక 2 మినిట్స్ అయితే వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేశాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా పచ్చిమిర్చిని, బఠానీని, కరివేపాకును వేసుకొని మరో 3 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనికి సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ముక్కలన్నీ మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ లోపు అయితే నేను మనకు కావాల్సిన బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ బియ్యాన్ని అయితే నేను బాస్మతి కాకుండా నార్మల్ రైసే తీసుకుంటున్నాను. ఒక 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకునేసి శుభ్రంగా కడిగి పక్కనైతే నానబెట్టుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఈ కూరగాయ ముక్కలకి కొద్దిగా ధనియాల పొడిని ఇంకా గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ వాటర్ లెక్క ఎసురు అయితే తీసుకుంటున్నాను. అలా ఎసురు మొత్తం కాగేటప్పుడే దానికి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఎసురుని అయితే కాగబెడుతున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వలన మనకు రైస్ అయితే కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఎసురు మొత్తం కాగాక అయితే బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అలా రైస్ అయితే ఉడికించుకున్నాను. ఫస్ట్ 5 మినిట్స్ అయితే మంటను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకున్నాను. ఆ తర్వాత 2 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాను. మన రైస్ అయితే పొడి పొడిగా భలే రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా పెరుగు తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మజ్జిగ కవ్వంతో చిలికి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అయితే యాడ్ చేశాను. అలా మన పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే మా వాళ్ళకైతే పెట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. మరి మీరు కూడా ఇలానే చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.